దొంగల నుండి తన గొర్రెను ధైర్యంగా కాపాడిన అమ్ములు తన గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె కుటుంబం, గ్రామస్తులు ఆమె ధైర్యాన్ని చూసి ఎంతో సంతోషంగా స్వాగతించారు. జీవితం మళ్లీ నెమ్మదిగా శాంతంగా మారింది. ఒక ప్రకాశవంతమైన ఉదయం అమ్ములు ప్రాణస్నేహితురాలు రమ్య వేసవి సెలవుల కోసం గ్రామానికి వచ్చింది. సంతోషంగా ఆమె కళ్ళలో మెరుపుతో అమ్ములను కలవడానికి పరుగెత్తింది. ఇద్దరూ కలుసుకొని ఆనందంగా కౌగిలించుకున్నారు. రమ్య అందమైన గ్రామ పరిసరాలను అన్వేషించింది. చెట్లపైకి ఎక్కేవారు, అడవి పూలను ఏరుకున్నారు, సూర్యకాంతిలో అందమైన సీతాకోకచిలుకలను వెంబడించారు. మధ్యాహ్నంలో వారు నదికి వెళ్లేవారు. నదిలో ఒకరిని మించి మరొకరు పరిగెత్తుతూ, నీటిని చిమ్ముకుంటూ నవ్వుతూ ఆడుకునేవారు. కొన్నిసార్లు నీటిలో వెనుకగా తేలుతూ ఆకాశాన్ని చూసేవారు. మేఘాలు రూపాలు మార్చడాన్ని చూస్తూ కలల్ని, రహస్యాలను పంచుకునేవారు. ఒకరోజు అడవి లోపల తిరుగుతూ రంగురంగుల సీతాకోకచిలుకలు ఇద్దరూ కనుగొన్నారు. సూర్యుడు అస్తమించేందుకు సిద్ధమవుతున్నవేళ ఇద్దరూ చేతులు పట్టుకుని తమ రహస్య తోటకు ఎప్పటికీ తిరిగి వస్తామని ప్రమాణం చేశారు. వేసవివేళ క్షణాల్లో గడిచిపోయింది. ఇద్దరూ కలిసి ఆటపాటలు ఆడుతూ, పూలు కిరీటాలు తయారుచేసి, ఇతర పిల్లలతో కలిసి చిన్న నాటకాలు ఏర్పాటు చేశారు. వారి స్నేహం రోజుకో ఆనందంతో మరింత బలపడింది. వేసవి ముగియడంతో వీడుకోలు చెప్పడం కష్టమనిపించింది. నది దగ్గర నిలబడి ఎప్పటికీ స్నేహితులుగా ఉంటాం, తదుపరి సాహసంకి సిద్ధంగా ఉంటామని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లెత్తెల్ చిట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్ చేయడానికి మాకు సహాయపడుతుంది.